మిత్రులందరికీ నమస్కారం. ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్త పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 11 రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆగస్టు 15వ తేదీన మంజూరు చేసే కొత్త పెన్షన్లను మాత్రము 7 కేటగిరీల వారికి మాత్రమే అందజేయడం అనేది జరుగుతుంది. ఈ 7 కేటగిరీల్లో గీత కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్లు ఉన్నాయి, చేనేత కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్లు ఉన్నాయి. గీత కార్మికులకు, చేనేత కార్మికులకు కూడా కొత్త పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ గీత కార్మిక పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళు గీత కార్పొరేషన్ కు సంబంధించినటువంటి సొసైటీలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. ఆ సభ్యత్వం కార్డును దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ సభ్యత్వం కార్డుతో పాటుగా ఎక్సైజ్ శాఖ వారు ఇచ్చేటువంటి ధృవీకరణ పత్రం అనేది ఒకటి ఉంటుంది. ఎక్సైజ్ శాఖ వారు ఇచ్చే ధృవీకరణ పత్రాన్ని కూడా వాళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ గీత కార్మిక సొసైటీ సభ్యత్వం కార్డును మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి ధృవీకరణ పత్రాలను, ఈ 2 సర్టిఫికేట్లను సబ్మిట్ చేస్తేనే వారికి పెన్షన్ను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. లేకపోతే వారికి పెన్షన్ రాదు అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనకు వరంగల్ జిల్లా మరియు కరీంనగర్ జిల్లాలో చాలా మంది గీతా కార్మికుల పెన్షన్లలో, చేనేత కార్మికుల పెన్షన్లలో నకిలీ పెన్షన్దారులు ఉన్నారు అని చెప్పేసి వారిని తొలగించడం అనేది జరిగింది. వాళ్ళను తొలగించే క్రమంలో వీళ్లకు సొసైటీలో సభ్యత్వం లేదు మరియు జౌలి శాఖ మరియు ఎక్సైజ్ శాఖ నుంచి ధృవీకరణ పత్రం లేదు అని చెప్పేసి పెన్షన్లు వస్తున్నటువంటి వారి పెన్షన్లను కూడా తొలగించడం అనేది జరిగింది. ఇక చేనేత కార్మికుల పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు కూడా చేనేత కార్మిక సొసైటీ పరిధిలో సభ్యత్వం కార్డును కలిగి ఉండాలి మరియు జౌలి శాఖ కార్యాలయం నుంచి పొందినటువంటి ధృవీకరణ పత్రాన్ని కూడా కలిగి ఉండాలి. ఈ రెండింటిని కూడా అప్లోడ్ చేయాలి. ఈ రెండింటిని అప్లోడ్ చేస్తేనే ఇక్కడ చేనేత కార్మికుల పరిధిలో పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ గీత కార్మిక పెన్షన్ కోసము, చేనేత కార్మిక పెన్షన్ కోసము ఇప్పుడు చెప్పినటువంటి ఈ 2 డాక్యుమెంట్స్ ను మీరు తీసుకొని కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకునే సమయంలో సబ్మిట్ చేయండి. ధన్యవాదాలు.